పెట్టారు. అయితే ఈ రోజు డిఎంకే పెట్టిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పెట్టిన మీటింగ్ కి కాంగ్రెస్ అటెండ్ కాదు. అంటే దాని అర్థం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ కంప్లీట్ గా విజయ్ కి సపోర్ట్ ఇవ్వబోతుంది. అసలు యాక్చువల్ గా కూటమిలో పోటీ చేసినా వాళ్ళ కూటమి మీటింగ్ లోకి వాళ్ళు వెళ్ళ. సో ఈ రోజు కాంగ్రెస్ రాబోయే రోజుల్లో అంటే బహుశా ఈ రోజు రేపు అధికారికంగా తమ మద్దతు టీవీకి అధినేత విజయ్ కి చెప్పబోతుంది. మరోవైపు ఇతర పార్టీలు లెఫ్ట్ పార్టీలు కూడా ఈ రోజు రేపు చెప్తాయి. ఆల్రెడీ ముస్లిం లీగ్ పార్టీలు 2 సీట్లు గెలిచారు. ఆ 2 సీట్లు వాళ్ళలో ఒక ఎమ్మెల్యే ముస్తఫా కూడా వచ్చి ఆయన క్లియర్ గా నేను విజయ్ కి మద్దతుగా వస్తున్నామని చెప్పిన పరిస్థితి. సో ప్రస్తుతం ఈ రోజు వరకు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఒక దిశానిర్దేశం చేస్తున్నారు అధినేత టీవీకి అధినేత విజయ్ కాబోయే ముఖ్యమంత్రి. అయితే ఎలా నడుచుకోవాలి, ఎటువంటి పరిస్థితులు, మీరు ఎన్నికల్లో జరిగిన అంశాలు ఏంటి, చాలా మంది ఒక దాదాపుగా 20-25 మంది ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళు గ్రామ వాలంటీర్లకు కూడా స్థాయి లేని వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా విజయ్తో కలవడం, విజయాన్ని చూసి కొంత ఎమోషనల్ కావడం, కొంత ఎమోషనల్ అయితే అయ్యారు. ఆయన ధైర్యం చెప్పారు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, సజావుగా అన్ని జరుగుతాయి, మీరు మీ ప్రాంతంలో నిజాయితీగా పనిచేయండి, మీ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండండి, మిగతా వ్యవహారాలన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పినట్టుగా మనకి సమాచారం. సో కొంత ఈ రోజు జరిగిన మీటింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, ఇప్పుడు టీఎంకే నుంచి వస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఒక చర్చ. వాళ్ళు మద్దతు ప్రకటిస్తే మరి అసలు టీవీకి అధినేత తీసుకుంటారు. ఒక చూడొచ్చు, ఇప్పుడు టీవీకి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు హడావిడిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఆయన ఇప్పుడు లేట్ గా చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా కూడా ఎమ్మెల్యేలు పరుగులు తీసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన అఫిడవిట్ కాగితాలను తీసుకుని వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇంకా ఎమ్మెల్యేలకి ఆ ఎమ్మెల్యే ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అని కొంత అవగాహన లేదు. సో ఫస్ట్ టైం టికెట్ రావడం, వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో లేకపోవడం, ఏదో ఆటో నడుపుతా లేకపోతే ఏదో పని చేసుకుంటా కొంత మధ్యతరగతి కుటుంబంలో ఉన్న చాలా మంది వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు టికెట్లు వచ్చేసి చక్కని గెలిచేశారు. వాళ్ళందరూ కూడా గెలిచేశారు. ఈ రోజు విజయ్ పక్కన కూర్చునే పరిస్థితి, ఇట్లా కొన్ని అంశాలు లేట్ అవుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఎమ్మెల్యేలకి ఆయన దిశానిర్దేశం ఇచ్చినప్పటికీ మిగతా పార్టీలు సమన్వయంలో ఏమేమి వస్తున్నాయి, ప్రధానంగా ఇప్పుడు లెఫ్ట్ ఓకే అయింది, కాంగ్రెస్ ఓకే అయింది, బీసీకే ఓకే అయింది. సో ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి దాదాపుగా 121 వరకు తన మార్క్ ఏదైతే 118 10 స్థానాలు కావాలో దాన్ని మించి కొంత ఎక్కువగానే వచ్చే పరిస్థితి, 5-6 ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. డిఎంకే నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. దాన్ని అసలుకి విజయ్ ఆహ్వానిస్తారా లేదా అని. కానీ మనకున్న సమాచారం అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే వాళ్ళు కూడా కొందరు డైరెక్ట్ గా బహిరంగంగానే మేము పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. కానీ దాన్ని ఆయన ఆహ్వానిస్తారా లేదా అని చెప్పాలి. ఎందుకంటే ప్రధాన శత్రువులు ఆయనకి 2, డివికే ఎంత శత్రువో, డిఎంకే ఎంత శత్రువో, ఏఐడిఎంకే కూడా అంతే శత్రువు. కాబట్టి ఈ రెండింటిని ఏ విధంగా ఆయన రియాక్ట్ అవుతారు, ఆయన కలుపుకునే ప్రయత్నం చేస్తారా, అక్కడ ఎమ్మెల్యేలు గారు వస్తే ఓకే అంటారా అనేది చూడాలి. బట్ మిగతా అంశాలన్నిటిని కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. డిఎంకేకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఏఐడిఎంకేకి సంబంధించిన వ్యవహారంలో రేపు మీటింగ్ కూడా పళనిస్వామి ఆహ్వానించారు. కొంతమంది వెళ్ళిపోతున్నారు సమాచారంతోనే ఒకటి రేపు కూడా మీటింగ్ పెట్టిన సమాచారం కూడా ఉంది. కళ్యాణ్ బహుశా మరో గంటలో టీవీకి అధినేత విజయ్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన వచ్చిన తర్వాత సో అంతరంగ సమావేశంలో ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని ఆహ్వానించకుండా ఉండాలి, ఎవరిని ప్రభుత్వంలో కలుపుకోవాలి అనే అంశం మీద కొంత చర్చ జరిగే అవసరం అయితే ఉంది. ఈ రోజు వరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా వాళ్ళకు ఒక దశానిర్దేశం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, మీరు అలా పనిచేయాలని చెప్పడం, అటువంటి అంశాలు మాత్రమే చర్చ జరుగుతోంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద టీవీకే పార్టీ అధినేత విజయ్
ఎమ్మెల్యేలను పిలిచి ఒక సమావేశంలో ఆయన కూర్చొని వాళ్ళకి దిశానిర్దేశాలు ఎలా రానున్న రోజుల్లో వ్యవహరించాలి అన్న దానిపై దిశానిర్దేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అన్న దానిపై కొంత క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఓన్లీ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మాత్రమే డిస్కస్ చేశారు. మరోపక్క ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు టీవీకేతో కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన డిఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీతో కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా